సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే, సీత వాళ్ళ తాతయ్య రామలక్ష్మి నీకు ఎందుకు విడాకులు నోటీసులు పంపించిందో కారణం చెప్పిందా అంటూ మాట్లాడతాడు. నాకసలు అర్థం కావడం లేదు తాతయ్య. నాతో ఎక్కువగా ప్రేమగా ఉంటుంది. మునుపట్లానే ఉంటుంది. కానీ ఎందుకు ఒకే ఒక్క మాటతో విడాకుల నోటీసులు పంపించింది. అసలు నాకు అర్థం గాని పరిస్థితిలో నేనున్నాను అంటే, సిరి ఉండి అన్నయ్య, వదిన్ని నేను దూరం చేసుకోవాలనైతే అనుకోవడం లేదు. కానీ ఇదంతా ఎందుకు చేస్తుందో కారణం చెప్తే మీరు నమ్మరు అంటుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదనేది చెప్తూ ఉంటే, ఒకసారి హ్యాపీగా ఉంటుంది. ఇంకొకసారి మూడీగా ఉంటుంది. ఆ అమ్మాయి బిహేవియర్ నాకే అర్థం కావడం లేదు తాతయ్య అని చెప్పని అనడంతో, ఒక్కసారి గురూజీ దగ్గరికి వెళ్ళేసి రారా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు పడుతున్న ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పగానే గురూజీ దగ్గరికి వెళ్తాడు. అయితే గురూజీ గారు తన దివ్య దృష్టితో ముందే కనుక్కొని సీతకి "నువ్వు దేని గురించొచ్చావో, దేని గురించి మదన పడుతున్నావో నాకు తెలుసు సీత. నువ్వు నమ్ముతున్నదైతే నిజం కాదు. నువ్వు నమ్ముతున్న వ్యక్తులు కూడా నిజం కాదు" అనగానే సీతాకాంత్‌కి అర్థం కాదు. అంటే ఎవరిని నమ్ముతున్నాను? రామలక్ష్మినా? అమ్మనా? ఎవరిది నిజం కాదని అంటున్నారు అన్నట్టు అర్థం కాని స్థితిలో ఉండిపోతాడు. కానీ ఒక్క మాట చెప్పగలను. మీది జన్మ జన్మల బంధం. మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఈ విషయంలో చాలా బాధపడుతున్నావు. మిమ్మల్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు సీత అనైతే చెప్తాడు. కానీ మిగిలిన విషయాల గురించి మాత్రం మాట్లాడడు. ఎందుకంటే అవి కాలమే నీకు సమాధానం చెప్తాయి. నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి. నీకు నిజాలనేవి తెలుస్తాయి. నువ్విప్పుడు ఏది అనుకుని భయపడుతున్నావో అవన్నీ తారుమారవుతాయి. నిజ నిజాలేంటో నీకు త్వరలోనే తెలుస్తాయని ఒక ధైర్యం చెప్పి పంపిస్తాడు. అస్సలు నోరు తెరిచి శ్రీలతనే దీనంతటికి కారణం అనైతే చెప్పడు. ఎందుకంటే కాలమే దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా సీతాకాంత్‌కి ఒక మాట వదిలి చెప్పేస్తాడనమాట. అప్పటినుంచి సీతాకాంత్‌కి ఇంకా టెన్షన్ మొదలైపోతుంది. ఏంటి గురూజీ గారు గూడా ఇలా చెప్పారు. నేననుకున్నవి త్వరలోనే సమసిపోతాయంటున్నారు. నిజ నిజాలు తెలుస్తాయంటున్నారు. ఏంటా నిజం అన్నట్టుగా తీవ్రంగా ఆలోచనలో పడిపోతాడు.